హాయ్ గాయ్స్, వీళ్ళిద్దరు చూసారా? ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ ఎలా అల్లరి చేస్తున్నారు. ఇద్దరికి ఒక్క నిమిషం కూడా పడదు. మీ ఇంట్లో కూడా అంతేనా? అసలు మ్యాటర్ ఏంటంటే, నాకు ఒక 2 days నుంచి ఫీవర్. సో అది టైఫాయిడ్ అన్నారు, స్టార్టింగ్ స్టేజ్ అన్నారు. అండ్ దాంతోపాటు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది. ఆ రోజు మా అన్నయ్య మా నాన్న వచ్చారు చూడటానికి. ఇంకా వాళ్ళేమో కారులో పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు. నన్ను ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు నన్ను తీసుకెళ్లారు ఈవినింగ్. ఏంటంటే మ్యాటర్, నేను ఇంక ఊరు వచ్చాను. అసలు హెల్త్ బాగాలేదని వచ్చాను. వస్తే అక్కడ నైట్ డిస్కషన్ చూసారా, మేము నైట్ 2 వరకు డిస్కషన్ చేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ లెగ్గానే నాకు మా అన్నయ్య ఈ ప్లాన్ వేసాడు అక్కడ. ఏంటంటే అది తిరుపతికి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి. నిజంగా నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. నేను చేసిన పూజకి ఫలితం ఇదేనేమో. నిజంగా నేను ఇది చేయకపోతే నాకు దేవుడు ఈ ఛాన్స్ ఇవ్వడు. మేబీ నా మంచి వల్లే నాకు దేవుడికి ఛాన్స్ ఇచ్చాడు. నాకు తిరుపతి వెళ్ళే ఛాన్స్ వచ్చింది. అసలు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. దేవుడి అనుగ్రహం లేకుండా మనం ఎక్కడికి ఏది చేయలేము. అలాంటిది వెంకటేశ్వర స్వామి దగ్గరికంటే అసలు నమ్మశక్యంగానే లేదు. అసలు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మేము నైట్ 2 o'clockకి వెళ్తే మేము అక్కడ కింద టోకెన్ తీసుకున్నాం. టోకెన్ తీసుకొని ఇంకా ఆ రోజంతా వెంకటేశ్వర స్వామి వీధుల్లో మేము తిరిగాము. అన్ని గుడులు చూసాము. అసలు చాలా హ్యాపీ అనిపించింది. నాకు అసలు ఇది ఒక గొప్ప వరంలా అనిపించింది. యాక్చువల్లీ నాకు ఇంకొక 1 day ఉంటే నా 8th week అనేది కంప్లీట్ అయిపోద్ది. వడ్డీ వారం, నా 7 సప్త శనివారాల వ్రతం అయిపోద్ది. అలాంటిది 1 day ముందు నాకు దేవుడు ఈ దర్శనం కలగజేశాడు. అసలు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. గుడి దగ్గరికి వెళ్ళాక చాలా అంటే చాలా ఏడుపు వచ్చింది. దేవుడు నా పూజని స్వీకరించాడేమో అన్న ఇది అనిపించింది. యాక్చువల్లీ మీకు చెప్పాను కదా ఒక లాస్ట్ వీడియోలో, ఏందో వారం నా కోరిక తీరిందా లేదా అని చెప్తాను కదా. యాక్చువల్లీ ఏంటంటే ఆ కోరిక, నేను మా బాబుతో ఎగ్జామ్ రాయించాను చిత్తూరు హై స్కూల్లో. అది వచ్చేసి ఐఐటి స్కూలు, సిబిఎస్ఈ సిలబస్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఆ ఎగ్జామ్ రాయిస్తే అసలు అది రాయించిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేసిన 2nd weekకే నాకు రిజల్ట్ వచ్చింది. వాళ్ళు కాల్ చేశారు, బాబు సెలెక్ట్ అయ్యారు అని. అసలు నేనైతే చాలా హ్యాపీ. దాంతోపాటు మేము పాపకు కూడా రాయించాం. నేను అసలు పాపకు వస్తే వచ్చింది, లేకపోతే లేదనుకున్నా, కానీ పాపకు కూడా వచ్చింది. అసలు డబుల్ హ్యాపీనెస్. నాకు పూజ చేసుకున్న 2nd weekలోనే ఈ రిజల్ట్ కనిపించింది. అసలు నిజంగా దేవుడు వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి మీరు ఎవరైనా చేసుకోకపోతే ఈ పూజ చేసుకోండి. మీకు ఏ కోరికున్నా తీరుద్ది. అది మీరు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చేసుకుంటే, దాంట్లో ఏ కలుషితం లేకుండా చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడండి. నేను ఫస్ట్ మా హస్బెండ్కి అప్పు తీరాలి అన్న ఇదితో నేను పూజ చేసుకున్నాను. అసలు అది మిరాకిల్ తెలుసా. అతనికి ఒక 6 monthsలోనే అలా అయ్యింది. అది చేసుకున్న తర్వాత 6 months కాదులండి, 4 monthsలో అయ్యింది. తర్వాత ఇది కూడా అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అండ్ ఇంకా దాని తర్వాత మేము ఆ వెంకటేశ్వర స్వామి వీధుల్లో చాలాసేపు తిరిగాము, గుళ్ళన్నీ చూసాము. తర్వాత అన్నప్రాసనకి వెళ్ళాము. అసలు అక్కడైతే ఎంత క్రౌడ్ అనండి. కానీ ఈ టైంలో అసలు వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ పూజలు జరుగుతున్నాయి. మినిమం 2-3 days వెయిటింగ్ పీరియడ్. ఇంకా అది అయిపోయాక మేము దర్శనం అయిపోయాక రిటర్న్ అయ్యాము ట్రైన్లో వీళ్ళు ముగ్గులు వేసుకుంటున్నారు స్లేట్స్ మీద. అండ్ ఇంకా నేను ఊరు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే శనివారం అంటే నేను ఇంకా పూజ చేసేసుకొని దేవుడికి లడ్డు ప్రసాదం అంతా చేసుకున్నాను. కానీ అసలు అదొక గొప్ప ఆపర్చునిటీ, నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. అసలు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.